ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఆర్జిత సేవ దర్శనం టికెట్ల యొక్క వివరాలను తెలియజేయమని చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. కనుక వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 68,509 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,105 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,86,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక రోజులాగే ఈ రోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది సామాన్యంగానే కొనసాగుతోందండి. అంటే ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు. భక్తుల రద్దీ అనేది ఎప్పటిలాగే మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఈ రోజు ఎంటర్ అయిన భక్తులకు మీరు ఏ టైంలో ఎంటర్ అయినా సరే మీరు క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండి మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు తిరుమలలో స్వామివారికి కొన్ని రకాలైన ఆర్జిత సేవలను చేస్తారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలన్నింటినీ కూడా కలిపి ఆర్జిత సేవలు అని అంటారు. ఈ సేవలలో పాల్గొనాలనుకుంటే కనుక ఆర్జిత సేవ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీటి యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. 500 రూపాయల దర్శనం టికెట్లు అని కూడా అంటారు. అయితే ఈ ఆర్జిత సేవ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే టీటీడీ వారు విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరనమాట. కేవలం ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లను విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఒక ఐడితో ఇద్దరికి మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. ఒకరికి 500 రూపాయలండి. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు ముందుగా తిరుమల ఆలయంలో మీరు బుక్ చేసుకున్న ఆ సేవలో కూర్చొని సేవ అంతా చూసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దర్శనానికి పంపిస్తారు. ఈ విధంగా ఆర్జిత సేవా దర్శనం టికెట్లతో కూడా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే 2025 మే నెల వరకు అన్ని రకాలైన ఆర్జిత సేవా దర్శనం టికెట్లను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి జూన్ నెలకి సంబంధించిన ఈ 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఈ మార్చి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఖచ్చితంగా ఏ డేట్కి ఏ సమయానికి విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇవండి ఆర్జిత సేవా దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఈ వారం అంతా సుపదం అలో ఉంటుంది కదా మేడం అని అడిగారు. అవునండి, సుపదం దర్శనం క్యాన్సిల్ చేస్తున్న టీటీడీ వారి నుంచి సమాచారం అయితే ఏమీ రాలేదు. కాబట్టి ఈ వారం అంతా కూడా చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉంటుంది. అలాగే దివ్యానుగ్రహ హోమం టికెట్స్ మేకి ఎప్పుడు
ఇస్తారు మేడం అని అడిగారు. మే నెలకి సంబంధించిన దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఏప్రిల్ నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. అంటే ఈ మార్చి నెల చివరి వారంలో ఏప్రిల్ నెల దివ్యానుగ్రహ హోమం టికెట్లను విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ నెల చివరి వారంలో మే నెలకి సంబంధించిన హోమం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మేడం తిరుమలలో క్రౌడ్ ఉందా మేడం అని అడిగారు. అవునండి, సంవత్సరం అంతా కూడా ఎప్పుడు తిరుమల దర్శనం అంటేనే భక్తుల యొక్క రద్దీ అనేది ఉండనే ఉంటుంది. అయితే శని ఆదివారాలలో ఎక్కువగా ఉంటుంది. సోమవారం నుంచి గురువారం వరకు భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా ఉంటుంది. అలాగే పండుగ రోజులలో కూడా మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇంకొకరు, మేడం నేను నడిచి వెళ్ళాలి, దర్శనం టికెట్స్ లేకుంటే వెళ్ళరాదా అని అడిగారు. మామూలుగా నడక మార్గాల స్టార్టింగ్లోనే మీకు దర్శనం టికెట్లను ఇస్తారండి. ఒకవేళ మీరు వెళ్ళే సమయానికి అయిపోయి మీరు టికెట్స్ లేకుండా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ దర్శనం టికెట్ లేకుండా మీరు డైరెక్ట్గా నడిచి వెళ్ళి మెట్ల మార్గంలో వెళ్ళి తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.